సెరెంగెటీ మహావలస ప్రతి సంవత్సరం భూమిపై అత్యద్భుతమైన అద్భుతాలలో ఒకటి గ్రేట్ మైగ్రేషన్ సెరెంగెటీ మైదానాలలో జరుగుతుంది. ఇది కేవలం జంతువుల కదలిక కాదు, ఇది జీవన నది. బతుకుదెరువు కోసం మైదానాలపై ప్రవహించే జీవన ప్రవాహం. దాదాపు 15 లక్షల వైల్డ్ బీస్ట్లు, లక్షల సంఖ్యలో జీబ్రాలు, గజేళ్లు కలిసి వేల సంవత్సరాలుగా పునరావృతమవుతున్న చక్రంలో ముందుకు కదులుతాయి. వర్షాలతో ప్రారంభం. దక్షిణ సెరెంగెటీ గడ్డి పచ్చగా విరజిల్లగానే వైల్డ్ బీస్ట్ పిల్లలు ఆశ్చర్యకరమైన సంఖ్యలో పుడతాయి. కొన్ని వారాల్లోనే దాదాపు 5 లక్షల పసిపిల్లలు మైదానాలు వాటి అరుపులతో మార్మోగుతాయి. సింహాలు, హైనాలు, చిరుతలు ఈ సమృద్ధిని గమనిస్తాయి. వేట జరుగుతుంది, కానీ జీవన పరిమాణం అంత పెద్దది కాబట్టి అత్యంత క్రూరమైన వేటగాళ్లకు అది సవాలుగా మారుతుంది. ఎండాకాలం రాగానే వర్షాలు తగ్గిపోతే, గడ్డి ఎండిపోతే గుంపులు ఉత్తర దిశగా కదులుతాయి. మైదానాలపై దుమ్ము లేచి అంతులేని జంతువుల వరుసలు ఆకాశాంతం వరకు విస్తరిస్తాయి. ఇది గందరగోళం కాదు, ఇది నృత్యం. ప్రతి వైల్డ్ బీస్ట్ డిఎన్ఏలో రాసిన లయ. వర్షపు వాసన, కొత్త గడ్డి వాగ్దానం వారిని మార్గనిర్దేశం చేస్తుంది. నదుల వద్ద నాటకం. గ్రుమేటి, మారా నదులు పెద్ద అడ్డంకులు. మొసళ్ళు ఊపికగా ఎదురుచూస్తాయి. గుంపులు తీరంలో చేరి ఆందోళనతో నిలుస్తాయి. ఒక్కసారిగా సంకేతం వచ్చినట్లుగా నీటిలోకి దూకుతాయి. కొందరు తీరానికి చేరతారు, మరికొందరు మొసళ్ళ బారిన పడతారు. ఇది గందరగోళం, ధైర్యం, విషాదం, విజయాల నాటకం. పునరుద్ధరణ. ఈ వలస కేవలం బతుకుదెరువు కాదు, ఇది పునరుద్ధరణ. గుంపులు కదులుతూ నేలను ఎరుపుగా మారుస్తాయి, విత్తనాలను వ్యాప్తి చేస్తాయి, పర్యావరణాన్ని మలుస్తాయి. వలస లేకుంటే సెరెంగెటీ కూడా ఉండదు. వైల్డ్ బీస్ట్ శక్తి. వీరు బలవంతులు కాదు, వేగవంతులు కాదు, క్రూరులు కాదు, కానీ వీరు నిలుస్తారు. వారి శక్తి సంఖ్యలో ఉంది, పట్టుదలలో ఉంది, ముందుకు కదిలే సంకల్పంలో ఉంది. వారి అంతులేని ప్రయాణంలో మనం సహనాన్ని చూస్తాము, జీవనానికి అవసరమైన అసలు గుణం. మసాయి ప్రజలు బంధం. తరతరాలుగా మసాయి ప్రజలు ఈ వలసను గమనిస్తూ తమ పశువుల మేతను ప్రకృతి లయలకు అనుగుణంగా మార్చుకున్నారు. వారికి ఇది సమృద్ధి సంకేతం, ప్రకృతి వరం. మానవుడు అడవి మధ్య సున్నితమైన సమతుల్యత గుర్తు.
కెన్యా చక్రం పూర్తి. చివరికి గుంపులు ఉత్తర సెరెంగెటి చేరి కెన్యా మసాయి మారాలోకి ప్రవేశిస్తాయి. అక్కడ మేత చేస్తాయి. వర్షాలు మళ్ళీ దక్షిణానికి పిలిచే వరకు ఇది అంతం లేని చక్రం. కదలికల్లో రాసిన కథ. జీవన సహనానికి సాక్ష్యం. గ్రేట్ మైగ్రేషన్ కేవలం అద్భుతం కాదు, ఇది సెరెంగెటి యొక్క హృదయ స్పందన. దీన్ని చూడటం అంటే ప్రకృతి యొక్క అసలు సారం. పోరాటం, త్యాగం, అందం, సహనం అన్నిటినీ చూడటం. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని న్యాచురల్ వండర్స్ గురించి.